ఈవినింగ్ అండి, చూస్తూ ఉండండి నా యూట్యూబ్ని. ఈరోజు స్పెషల్ న్యూస్ అంటే ఒకటండి, నేను 2-3 చూశాను. మెగాస్టార్ ఈవెంటు, లైలా ఈవెంటు, ఈవెంటు, రిలీజ్ ఈవెంటు. దాంట్లో పృథ్వీ గారు ఉన్నారు, విశ్వక్సేన్ ఉన్నారు, ప్రొడ్యూసర్స్ ఉన్నారు, మెగాస్టార్ కూడా వచ్చారు. మెగాస్టారు ఒక చిన్న కుశలంతో మాట్లాడుతూ వచ్చారు. ఈజ్ పద్మవిభూషణ్. ఆ రెస్పెక్ట్ అనేది సపరేట్గానే ఉంటుంది. మెగాస్టార్ మాట్లాడారు, పద్మవిభూషణ్ మాట్లాడేది కూడా ఒక రకంగా మాట్లాడారు. ద గుడ్ నైస్. ఎందువల్లంటే వాళ్ళ బ్రదర్ పవన్ కళ్యాణ్, వాళ్ళ బ్రదర్ అమేజింగ్. 21కి 21 సీట్లు వచ్చారు. ఆ ఆనందం పవన్ కళ్యాణ్ దూరం ఉన్నా వస్తుంది, దగ్గరున్నా వస్తుంది. అంతెందుకు, పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత ఫస్ట్ మెగాస్టార్ ఇంటికి వచ్చారు. అంటే మెగాస్టార్కి పవన్ కళ్యాణ్కి ఇది లేదు కదా. ప్రజారాజ్యానికి ప్లస్ మన జనసేనకి ఇది లేదు కదా. రెండు ఒకటే అనడంలో తప్పు లేదు. కానీ ఒక యూట్యూబ్ ఛానలు, ఒక ఆవిడ మెగాస్టార్ది తప్పు, ప్రజారాజ్యము, నెక్స్ట్ జనసేన ఒకటి కాదు, సపరేటుగా అప్పుడే ఎందుకు అనలేదు, ఇప్పుడు ఎందుకు అంటున్నారు. అప్పుడన్నా ఇప్పుడన్నా రెండు ఒకటే. గెలవడం వేరు. అంటే కమల్ హాసన్ కూడా పెద్ద యాక్టర్ అండి, ఆయన ఎందుకు గెలవలేకపోయాడు, పాలిటిక్స్ వేరు, దానికి టైం పడుతుంది. చిరంజీవి కూడా ప్రజారాజ్యం పెట్టాడు, టైం పట్టింది, తప్పులేదు దాంట్లో. పాలిటిక్స్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. ఆ పాలిటిక్స్ అడుగడుగున ఉండాలి, నరాల్లో ఉండాలి. దాని తర్వాత నెక్స్ట్ అటు ఇటుగా ఉండాలి. కత్తికి రెండు పక్కల పదును అన్నట్టు టైప్లో ఉండాలి. #యూ అనేవాళ్ళు ఆవని ఒక లేడీ బ్రహ్మాండంగా మెగాస్టార్ది తప్పు అని చెప్పడం, పృథ్వీది తప్పు అని ఇంకో చెప్పడం, పవన్ కళ్యాణ్కి అప్పుడు ఎందుకు సపోర్ట్ చేయలేదు అనడం, ఇవన్నీ తప్పులే. ఎందుకు ఒకరి మీద బ్లేమ్ అని చేశారు? మీరెందుకు చేయాలి? ఇప్పుడు మీరు యూట్యూబ్లో మీరు ఎందుకు చేయాలి? మెగాస్టార్ మీద బ్లేమింగు, తర్వాత పృథ్వీ మీద బ్లేమింగు. కోస్టార్కి వచ్చినప్పుడు కొద్ది కోచింగ్ ఇవ్వాలి, గెస్టుగా పిలిచిన వాళ్ళకి ఇంకా కోచింగ్ ఇవ్వాలి. ఏంటిది? ఎవరి దాని వాళ్ళు మాట్లాడుకుంటారు. మీరు ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారో వాళ్ళు కూడా అలా మాట్లాడి ఉండొచ్చు, తప్పులేదు కదా. ఎందుకు మీరు మాత్రం స్ట్రచ్ చేసి మాడుతున్నారు? మెగాస్టారు లెజెండు, సెల్ఫ్ లెజెండ్గా మాడుకుంటున్నారు అని చెప్పి. సెల్ఫ్ లెజెండా మెగాస్టార్? సెల్ఫ్ లెజెండ్ కాదే. పవన్ కళ్యాణ్ సెల్ఫ్ లెజెండ్ కాదే. వాళ్ళంతా ఓన్ అందరు ప్రజలు లెజెండ్ అని ఇచ్చారు, అంతేకాని ఆయన తీసుకోలే లాక్కొని. దాసనారాయణ తర్వాత మెగాస్టారే అని ఆయనే వేసుకున్నాడు, కిరీటం ఆయనే పెట్టుకున్నారని చెప్పి మీరు అంటున్నారేమో. అది రాంగ్ అండి, అలా ఉండకూడదు. ఆయన చెప్పాడు ప్రజారాజ్యమే జనసేన అంటే నా బాడీ, నేను చేయలేని పని మా తమ్ముడు పవన్ కళ్యాణ్ చేశాడు. వాడు నాకు తమ్ముడు కాదు, కొడుకు అంటాడు. మీకు తెలుసా పవన్ కళ్యాణ్ ఎంత చేశాడో చిరంజీవికని? ఎంత మనసులో ఎంత బాధ ఉంటే అపోజిషన్గా వెళ్ళి అతను సాధించాడు. అప్పుడు వాళ్ళిద్దరికి ఇది ఫైట్ లేదా? అవన్నీ చెప్పుకోవాలా బయట? ఆయన రెస్పెక్ట్గా వచ్చాడు, కలిసాడు, మాట్లాడుకుంటున్నారు అందరూ. మధ్యలో మీకేంటండి నాకు తెలియకుండా అడుగుతాను. విశ్వక్సేను ఈ ప్రొడ్యూసరు చిన్నవాళ్ళు నలిగిపోతున్నారని చెప్పి మాట్లాడుతున్నారే. చిన్నవాళ్ళు చిన్న ప్రొడ్యూసర్లు నలిగిపోతున్నారని మాట్లాడుతున్నారు, కానీ మీరు నలిగిపోతున్న వాళ్ళ గురించి కాదు. చిరంజీవి లెజెండ్ అయిపోయాడని చెప్పి, జనసేన ముందుకు వెళ్ళిపోయిందని చెప్పి, అది కూడా ఆలోచించాలి కదా. మీరేం మాట్లాడుతున్నారు? ఆవని గారు ఆలోచించండి మీరు కూడా. స్టేజ్ మీద 151 అనడం రాంగ్ కాదేమో. మీరు చూసేది తెలిసే, ఫేస్బుక్లో 150 గురించి ఎన్ని రకాలుగా మాట్లాడుంటారు, 11 గురించి ఎన్ని రకరకాలుగా మాట్లాడుంటారు. అంటే ఒక్క పృథ్వీ మాడితేనే వచ్చిందా మీకు?
పృథ్వీ మాట్లాడితేనే వచ్చిందా? 150 గురించి చాలామంది మాట్లాడారు కదా ఫేస్బుక్లో లిస్టుగా. 11 గురించి మాట్లాడారు కదా. అందరూ 11 ఉన్నవాళ్ళు మాట్లాడుంటారు, లేని వాళ్ళు కూడా మాట్లాడుంటారు. విమర్శ అనేదానికి ఒక చెడు అర్థం వచ్చేది కాకుండా పాలిటిక్స్లో విమర్శ లేకుండా ఎవరు రారు. కోడిగుడ్డుకి ఈకలు అంటాడు ఒకడు, 3 పెళ్ళిళ్ళు అంటారు ఒకరు, 150 11 అంటారు ఇంకొకరు. అంతే కదా తేడా. అర్థమైందే? ఆవని గారు ఆలోచించండి మీరు బాగా. తప్పు అనేది విశ్వక్సేనిదా? మీటింగ్కి పిలిచే వాళ్ళకి ఒక లిస్ట్ ఇవ్వాలా? మీరు ఇదే మాట్లాడాలా అని చెప్పాలా? గైడ్లైన్స్ ఇవ్వాలా? పృథ్వీ ఇదే మాట్లాడాలా? పృథ్వీకి ఆయనకి అంతకుమునుపు ఏం మాట్లాడాడో ఆయనకే తెలుసు కదా. ఆయన వైసీపీలో ఉన్నప్పుడు ఏం మాట్లాడాడో తెలుసా? అది కూడా చూసుకోవాలి కదా మీరు. వైసీపీ నుంచి వచ్చిన తర్వాత ఇంకా అంతే రాజకీయం. దట్స్ కాల్డ్ ఏ పాలిటిక్స్. ఏమి రోజా గారు ఒక దాంట్లో ఉన్నప్పుడు ఇంకొకరిని, ఇంకొక దాంట్లో ఉన్నప్పుడు ఇంకొకరిని, ఇంకో దగ్గరకు వచ్చినప్పుడు ఇంకొకరిని, అది కామన్. అంతే. మీ టీవీ కూడా అంతే లేండి, అందువల్ల కామన్. ఓకేనా? ఇట్ ఈస్ అ కామన్. డోంట్ బీ అగ్రెసివ్గా మాట్లాడాల్సిన అవసరం లేదు దీంట్లో. చిరంజీవి ఇస్ ఎ లెజెండ్. ఐఎమ్ టెలింగ్ టు యూ, లిజన్ టు మీ. ఐఎమ్ టెలింగ్ టు యూ, లిజన్ టు మీ. హీ ఈజ్ అ లెజెండ్. ఎన్ని కార్యక్రమాలు చేసుంటారు. అంటే మీరు చెప్పేది చిరంజీవి ఫ్యామిలీయే మొత్తం ఆక్యుపై చేసుకుంటుంది ఇండస్ట్రీ అనుకొని ఆయన సెల్ఫిష్ అంటారా? ఓ, కపూర్ ఫ్యామిలీ చూడండి హిందీలో, ఖాన్ ఫ్యామిలీ చూడండి హిందీలో. ఫ్యామిలీస్ ఆర్ ఎప్పుడైనా ఒక పోస్ట్లో ఉన్నప్పుడు పక్క వాళ్ళకి, మన సొంత వాళ్ళకే చూసుకుంటారు ముందు. ఇండ్లు తర్వాత పక్క పక్కనే, అవే ఇంపార్టెంట్. మన సొంత ఇల్లు చూసుకోకపోతే ఊళ్ళో వాళ్ళు ఏం చూస్తారండి బాబు. లాక్కోలేదు లెజెండరీ. ఎస్, క్రౌన్ యాజ్ గివన్ బై ది పబ్లిక్. ఓకే, ఢిల్లీ వాళ్ళకి తెలుసు, ఇచ్చారు. సినీ ఫీల్డ్కి తెలుసు, ఇచ్చారు. సో అవార్డు ఇచ్చారు. ఈజ్ ఎ లెజెండ్, నో డౌట్. పద్మ విభూషణ్, యంగెస్ట్ ఏజ్లో పద్మ విభూషణ్ వచ్చిన చిరంజీవి. అంత తప్పుగా మాట్లాడాల్సిన అవసరం లేదండి దీన్ని. ప్రజారాజ్యం ఆయన ఓన్ పార్టీ, ఆయన బ్లడ్లో నుంచి వచ్చిన పవన్ కళ్యాణ్ పార్టీ కూడా ఆయన ఓన్ పార్టీగా ఫీల్ అయ్యి ప్రజారాజ్యమే మన జనసేన అని చెప్పాడు. తప్పులేదు. తిరిగి ఆయన నాకు జనసేన కావాలి, నేను పగ్గాలెక్కాలి, నేనే సీఎం అవ్వాలని చెప్పి అనట్లేదే. రకరకాలుగా తిరుగుతాడు. ఈజ్ అ టాప్ లెజెండ్. కాబట్టి మొన్న బీజేపీ కిషన్ రెడ్డి పిలిస్తే కూడా వెళ్ళారు. తప్పులేదు దాంట్లో. అంతలో బీజేపీలో చేరిపోలేదు. నిన్న రేవంత్ రెడ్డి గారు పిలిస్తే వెళ్ళారు. అంతని చెప్పి కాంగ్రెస్లో చేరిపోలేదు. దీనికి లాక్కోలేదు. అది చిరంజీవి మన పవన్ కళ్యాణ్కి ఇచ్చిన మర్యాద ఎక్కడ, ప్రాపర్టీ మన పార్టీ గురించి కూడా మర్యాద ఎక్కడ తీయలేదు. అవమానం కాదు. ఇకపోతే 151 గురించి మాట్లాడితే, ఎస్, 151 ఇట్స్ అ ఫ్యాక్ట్. నో నంబర్స్. ఎవ్రీబడి నోస్ అబౌట్ ది నంబర్. ఇది స్పెషల్గా చెప్పినా చెప్పకపోయినా 150 is 150, 11 is 11. సినిమాల్లో ఎంతమంది ట్రోల్ చేస్తున్నారు, ఫేస్బుక్లో సోషల్ మీడియాలో ఎంతమంది ట్రోల్ చేస్తున్నారు 150-11 గురించి. మీరు ఎంతమంది చేస్తుంటారు వేరే వాళ్ళని. పద్మవిభూషణ్ని విమర్శించారు, 150-11 గురించి విమర్శించలేడా వాడు పృథ్వీ అనేది 30 years ఇండస్ట్రీని ఎందుకంటే అంటే ఇట్ ఇస్ అ టైప్ ఆఫ్ డైలాగ్ ఫర్ హిమ్. ఏదో మాట్లాడాలి, ఏదో చేయాలి. ఇది యాక్టర్స్ వీళ్ళందరూ కూడా ఒక మాట కోసం, అదే పబ్లిక్ సౌండ్స్ కోసం, ఆ రెప్యుటేషన్ తీసుకోవడానికి కోసమే స్టేజ్ మీద కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. దాంట్లో మైనస్ మార్క్స్ ప్లస్ మార్క్స్ ఏముండదు. విశ్వక్సేన బాధపడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఎస్ టు రిపెంట్ అని చెప్పాల్సిన కూడా అవసరం లేదు. పృథ్వీ
దిట్స్ ఆల్సో ఇంపార్టెంట్ పాయింట్ టు అస్. కానీ చిన్న బడ్జెట్ వాళ్ళని మోసం చేస్తున్నారు, ఇంకా మీరు తొక్కాల్సిన అవసరం లేదు. మీకు 27 మిలియన్స్ ఎన్ని ట్విట్టర్లో ఎన్ని వచ్చినా కూడా సినిమా బాగుంటే ఎవరైనా చూస్తారు, నచ్చుతారు. టాకే వచ్చేది. శంకరాభరణం ఒకప్పుడు ఒక 2 వీక్స్ వరకు జీరో, తెలుసో తెలియదు. అప్పుడు ఏడిది నాగేశ్వరరావు భయపడి వెళ్ళిపోలేదు. వేశారు. దట్స్ టాక్, మౌత్ టాక్ ఇంపార్టెంట్, ఇస్ మౌత్ టాక్. దాన్ని బట్టి సినిమా వస్తుంది. అంతేగాని విశ్వక్సేన సినిమా గురించి పెట్టాలి నెత్తిన చెయ్యి అని చెప్పి ఎవరు అనలేదు. వీళ్ళిద్దరి వల్ల బలైపోయారు విశ్వక్సేన అని చెప్పి చూపించాల్సిన అవసరం లేదు. 50 కోట్లు 3 నామాలు అవుతుందని కూడా అనట్లేదు. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడడం మాత్రం చాలా మంచిదే. మీరు ఎలా మాట్లాడుతున్నారు ఇప్పుడు? జాగ్రత్తగా మాట్లాడారా మీరు? సేమ్ ద క్వశ్చన్ మీకు ఎలా పడుతుందో క్వశ్చన్ వాళ్ళకు కూడా అలానే ఉంటుంది. దే ఆర్ లీడర్స్, దే ఆర్ పొలిటీషియన్స్, దే ఆర్ యాక్టర్స్. స్టేజ్ మీదకి వస్తే మాడతారు. దట్ ఈస్ అ పాయింట్, క్యాచింగ్ పాయింట్స్ కొంచెం మాడతారు. యు ఆర్ ఎ యూట్యూబ్ పర్సన్, యు ఆర్ ద మీడియా, యూ హ్యావ్ టు టాక్ లైక్ దిస్. యూ షుడ్ గెట్ మోర్ వ్యూస్. అంతేగాని డోంట్ పుట్ ఏ హ్యాండ్ ఆన్ అదర్స్ బాడీస్, అదర్ హ్యాండ్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూ ఉండండి నాకు.